కూర్చున్నాడు సార్ మా సారు బాబు అయితే హైదరాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు. ఇక పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆయనపై కేసు నమోదు చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే విచారణ పేరుతో ఎందుకు నిర్బంధించారు అన్నట్టుగా కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై ఇటు బీఆర్ఎస్ లీగల్ టీం కానీ లేకపోతే కౌశిక్ రెడ్డి లీగల్ టీం కానీ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని కోర్టులో ఎదుర్కొంటాం అన్నట్టుగా కూడా కౌశిక్ రెడ్డి లీగల్ టీం చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు దీనిపై ప్రశ్నించిన హరీష్ రావును కూడా ఇటు గచ్చిబౌలి పిఎస్కు తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. దిలీప్. హరీష్ రావుని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో సంఘీభావంగా అంటే దాంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్ దుబాక ఎమ్మెల్యే ఉత్తర ప్రభాకర్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ షంబీపూర్ రాజును కూడా అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. సో సంఘీభావంగా మండలి విపక్ష నేత మధుసూదనాచారి అలాగే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ సో వీళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. సో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వచ్చారు. సో ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి హరీష్ రావును వెంటనే విడుదల చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా పోలీస్ స్టేషన్ ముందు మెట్ల పైన కూర్చొని ధర్నా కూడా నిర్వహించారు. సో చాలాసేపు ధర్నా నిర్వహించారు. సో వీళ్ళు ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి కాసేపటి క్రితమే తరలించారు. సో ఇంకా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క అంటే మాజీ ఎమ్మెల్యేలు కూడా పోలీస్ స్టేషన్ కి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే లీగల్ టీం బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం కూడా ఇక్కడికి చేరుకుంది. అయితే వాళ్ళను లోపలికి మాత్రం అనుమతించట్లేదు. అయితే జస్ట్ ప్రివెన్షన్ అరెస్ట్ కాబట్టి సో త్వరలోనే హరీష్ రావుని విడుదల చేయాలని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. కౌశిక్ రెడ్డి గారి మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఈరోజు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఇల్లీగల్ గా కంప్లైంట్ చేయడం ఇల్లీగల్ గా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ 57, 126 క్లాస్ 2, 127 క్లాస్ 2, 132, 224, 333, 351 క్లాస్ 3, 191 క్లాస్ 2, 190 రెడ్ విత్ 3 క్లాస్ 4 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కౌశిక్ రెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. రిమాండ్ చేస్తున్నామని చెప్పి మాకు అనఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది తప్ప అంటే ఇన్ఫర్మేషన్ అనఫీషియల్గా ఓవరాల్గా వాళ్ళు చెప్పడం జరిగింది. రిమాండ్ చేస్తున్నామని ఇంకా మెడికల్ టెస్ట్ ప్రాసెస్ చేస్తున్నాం.